నేటి మనిషి మృగంలా మారిపోతున్నాడు. కారణం, ఎందుకు పుట్టాడో, ఎందుకు చస్తున్నాడో, చస్తే ఎక్కడికి వెళ్తాడో అనేటువంటి ప్రశ్నలకు సమాధానం కానీ మార్గం కానీ తెలియకుండానే గాలికి పుట్టినట్టు ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నాడు. ఈ సృష్టిలో దేవుడు జీవరాశులన్నిటికీ వాటి వాటి రూపాన్ని ఇచ్చి, కుక్క పిల్ల కుక్క, గాడిద పిల్ల గాడిద, అలాగే మనకు కూడా తన స్వరూపమైన ఆత్మకు శరీరాన్ని అమర్చి మనము భూమి మీద నీతిగా జీవించాలని పంపితే మనం ఎలా బతుకుతున్నాం? మట్టి వారమైన మనమే మన పిల్లలు మనంతటి వారు రాజు అయితే రాజు, మంత్రి అయితే మంత్రి కావాలని కోరతాం. దేవుని కోరిక కూడా సేమ్ అదే. నీవు ఆయన కుమారుడివై ఉండి ఆయనలా కాక మూర్ఖుడిలా సాతానులా బ్రతికి సస్తే నరకమే గతి. అయితే ఆయన ప్రేమ నీవు నరకం వెళ్లకుండా నిన్ను తన యొద్దకు చేర్చుకోవడానికి మార్గాన్ని ఆయనే ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే క్రీస్తు.